హాయ్ అండి. రెగ్యులర్గా తలకాయ కూరని వేరేలా బోటి వేరేలా మనం ప్రిపేర్ చేసుకుంటుంటాం. ఇలా కొంచెం తలకాయ కొంచెం బోటి ఉన్నప్పుడు రెండింటిని మిక్స్ చేసుకొని కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని బగారా ఆకు వేసి కొన్ని ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చిలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. మనం ఈ బోటి తలకాయ రెండింటి కాంబినేషన్లో ప్రిపేర్ చేస్తున్నాము. ఈ కర్రీని సూప్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ మొత్తంలో ఇలా బోటి కర్రీ ఉన్నప్పుడు ప్రిపేర్ చేసుకుంటే తలకాయ బోటి చాలా బాగుంటుంది. ఆయిల్లో ఈ తలకాయ బోటిని రెండింటిని వేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. బోటి తలకాయ అనేది ఆయిల్లో ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా బాగా ఫ్రై చేయాలండి. వీటిని బాగా ఫ్రై చేసుకొని ఒక 10 నిమిషాల వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇందులోని వాటర్తోనే ఈ బోటి తలకాయను బాగా కుక్ చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టకండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక 10 నిమిషాల్లో బోటి తలకాయలోని వాటర్ మొత్తం బయటకు వచ్చి ఈ బోటి తలకాయ అనేది మంచిగా కుక్ అవుతుందండి. మనకి ఈ బోటి తలకాయ కూర ప్రిపేర్ కానీకి మినిమం ఒక 40-45 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఇలా నిదానంగా ప్రిపేర్ చేసుకుంటేనే టేస్టీ బాగుంటుంది కర్రీ. చూసారు కదా, ఇందులోని వాటర్ అంతా ఇంకిపోయాయి. వాటర్ అంతా ఇంకిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ అనేది ఫ్రెష్గా వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్ చాలా బాగుంటాయండి. ఇందులోకి ఉప్పు, కారం, ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు, కారాలు అనేవి మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీలోకి కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ ఉప్పు, కారాన్ని, ధనియా పౌడర్ని యాడ్ చేసి ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పీసెస్ ఉప్పు, కారాలు అనేవి బాగా పీసెస్కి పట్టాలండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కొంచెం కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మనం కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకుంటే గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి పౌడర్ యాడ్ చేసుకొని ఈ ముక్కలు బాగా ఉడకడం కోసం ఇక్కడ నేనైతే ఒక 4 పెద్ద గ్లాసుల వాటర్ని అయితే పోసుకుంటున్నాను. మనం 4 గ్లాసుల వాటర్ పోస్తే అవి బాగా పీసెస్ అనేవి బాయిల్ అయ్యి ఒక 2 గ్లాసుల గ్రేవీ అయితే ప్రిపేర్ అవుతుంది. కొంచెం గ్రేవీగా ఉంటేనే ఈ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. మనం తలకాయ యాడ్ చేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వాటర్ అనేది బాగా పోసుకొని ఈ విధంగా ఉడకబెట్టుకోవాలండి. ఈ కర్రీని తలకాయ బోటి అనేది ఒక 20 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకొని ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకొక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. పీసెస్ అనేవి బాగా ఉడికితే వాటర్ అంతా తగ్గిపోతుందండి. మూత పెట్టుకొని ఇలా 10 నిమిషాలు బాగా ఉడకపెట్టుకోండి. ఉడికిన తర్వాత ఆయిల్ అనేది ఖచ్చితంగా పైకి తేలితేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్ పైకి తేలకుండా ఉంటే ఏ కర్రీ అయినా అస్సలే బాగుండదండి. అందులో నాన్ వెజ్ కర్రీ అయితే ఖచ్చితంగా ఆయిల్ తేలితేనే టేస్ట్ బాగుంటుంది గ్రేవీ. ఇంకా దింపుకోవడానికి ఒక 5-6 నిమిషాల ముందు కొంచెం కసూరి మేతి వేసి మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాలు మనం బాగా ఉడకబెట్టుకోవాలి. కసూరి మేతి వేస్తే మంచి వాసనతో చాలా బాగుంటుందండి. ఈ విధంగా చూసారు కదా, గ్రేవీ అంతా ఇంకిపోయి ఈ కన్సిస్టెన్సీలో సూప్తో చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి.